శ్రీ గురుభ్యో నమః. శ్రీ శంకర భగవత్పాద విరచిత శివానందలహరి 61వ శ్లోకము. శంకరులు ఈ శ్లోకంలో భక్తి స్వరూపాన్ని వివరించారు. భక్తి అంటే ఏమిటో తెలిపారు. అంకోలం నిజ బీజ సంతతిరయస్కాంతోపలం సూచిక సాధ్వీ నైజ విభుం లతాక్షితిరుహం సింధుః సరిద్వల్లభం ప్రాప్నోతి యథా తథా పశుపతేః పాదారవిందద్వయం చేతో వృత్తిరూపేత్యతిష్టతి సదా సా భక్తిరిత్యుచ్యతే. ఈ శ్లోకమునకు భావము: ఊడుగు చెట్టు గింజలు నేలపై రాలి ఆ చెట్టునే చేరేటట్లు, సూది సూదంటురాయిని అంటుకునేటట్లు, పతివ్రత తన పతి ఎటువంటి వాడైనా అతడినే వదలకుండా ఉండేటట్లు, నది సముద్రమును చేరేటట్లు, భక్తుని చిత్తవృత్తి పశుపతి అయిన శివుడి పాదపద్మద్వయాన్ని ఎల్లప్పుడూ చేరి ఉండే స్థితిని భక్తి అంటారు. శంకర భగవత్పాదులు భక్తిని నిరసింపలేదు. మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి అని, మోక్ష సాధన సామగ్రిలో భక్తియే గొప్పదని ఆయన వివేక చూడామణి అనే గ్రంథంలో వ్రాశారు. శంకరులు స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే అని మరొక చోట వివరించారు. అంటే నేను అన్నప్పుడు నేను అన్న దాని స్వరూపం ఏమిటో తెలుసుకోవటానికై చేసే నిరంతర విచారాన్ని భక్తి అని కొందరు అంటారని అర్థం. మరికొందరు భక్తిని ఇలా వివరించారు: స్వాత్మతత్వానుసంధానం భక్తిరిత్య పరే జగుః. ఆత్మపదార్థ యథార్థతత్వక విచారతత్వమే భక్తి అని కొందరు ఈ శ్లోకంలో శంకరులు ఉపమాన సామర్థ్యంతో భక్తులు సామీప్య సాలోక్య సారూప్య సాయుజ్య ముక్తులను పొందగలరని చెప్తూ భక్తి అందలి దశలను సూచించారు. ఊడుగు చెట్టు గింజలు ఆ చెట్టును తమకు తాముగా మళ్ళీ చేరుకుని అతుక్కుపోతాయంటారు. సూది అయస్కాంతపు రాతిని తనకు తానుగా అంటుకుంటుంది. పతివ్రత తన భర్తను చేరుతుంది. అదొక విచిత్రం. శీలవతి అయిన ఇల్లాలు పుట్టింటిని, తల్లిదండ్రులను, తన వారిని అందరినీ వదిలి తనకు దైవమిచ్చిన భర్తను త్రికరణ శుద్ధిగా ఆరాధిస్తూ అతని జీవితంలో ఐక్యం అవుతుంది. అలాగే తీగలు తనకు ఆధారంగా నిలిచిన చెట్టు చుట్టూ గాఢంగా అల్లుకుపోతాయి. ఇంకా నదులు ఎక్కడో కొండల్లో పుట్టి పరవళ్ళు త్రొక్కుతూ ప్రవహించి చివరకు తమకు పతి అయిన సముద్రంలో సంగమిస్తాయి. ఈ విధంగా గింజలు, సూది, పతివ్రత, లతలు, నదులు సర్వవిధాల ఆత్మసమర్పణం చేసుకొని వృక్షాదులలో లీనము అవుతున్నాయి. ఇందులో మొదటి 4 ఐక్యదశలో స్వరూపాన్ని బట్టి అవి లేనట్టుగానే తన్మయం పొందుతాయి. కాగా నదుల విషయానికి వస్తే అవి తమ సర్వస్వాన్ని సమర్పించుకొని నామరూపాలను కూడా కోల్పోయి సాగరంలో లీనమవుతాయి. మనస్సులోని అజ్ఞానం చేత తనను పరమాత్మ కన్నా వేరుగా తలంచుకొని మనస్సు తిరుగుతోంది. అందుకే అది చెట్టే విత్తనము, విత్తనమే చెట్టు అనే వ్యక్తావ్యక్త స్థితులను గుర్తించలేని స్థితి వచ్చింది. అదృష్టవశంగా ఆ గుర్తింపు కలిగి తిరిగి పరమాత్మతో ఐక్యం చెందుతోంది. ఊడుగు గింజలు చెట్టుకు అతకడం అన్నది అటువంటిదే. నిజానికి సూదిలోనూ సూదంటు రాయిలోనూ సజాతీయత అనేది ఉంది. అవి 2 లోహాలే. కొన్ని ప్రత్యేక లక్షణాలు ఆ రెంటిని దగ్గరకు లాగుతున్నాయి. దాంపత్యము అలాంటిది కాదు. అది వేర్వేరు ధృవాల కలయిక వంటిదే. అలాగే లతా చెట్ల కలయిక, నదులు, సముద్రములు అన్న వాటిలో రెంటిలోనూ జలత్వము సమానమే. కానీ నదులు తమ స్వాదుగుణాన్ని సైతం వదిలి సముద్రంలో ఐక్యం చెందుతున్నాయి. ఇందులో కొన్ని జలాలు, మరికొన్ని ప్రాణులు. ఈ పోలిక వేర్వేరు విధానాలలో ఏకత్వ సిద్ధిని వివరిస్తూ చిత్తవృత్తులలోని భేదాలను తెలుపుతోంది. వృత్తి వైవిధ్యం ఉంది, కానీ స్థితిలో వైవిధ్యం లేదు. భక్తి కూడా అటువంటిదే. కలవటం వరకే, కలపడం వరకే.
కలిసిన తర్వాత పూర్తిగా అద్వైత స్థితి. భక్తిలో కూడా ఎన్నో వైవిధ్యాలుంటాయి. ఊడుగు చెట్టు గింజలు చెట్టుకు అతుక్కుపోవడం అనే ఉదాహరణ సామీప్యముక్తిని సూచించే భక్తికి నిదర్శనం. ఇనుము సూదంటురాయిల ఆకర్షణ సాలోక్యముక్తిని సూచించే భక్తికి నిదర్శనం. పతివ్రత భర్తను చేరే విషయం సాలోక్య సామీప్యముక్తులను సూచించే భక్తికి నిదర్శనం. తీగ చెట్టుకు అల్లుకున్న విధానం సామీప్యముక్తిని సూచించే భక్తికి నిదర్శనం. ఇంకా నదులు తమ నామ రూప గుణ లక్షణాలను విడిచి సముద్ర లక్షణాలతోనే కలబడడం సాయుజ్యముక్తిని సూచించే భక్తికి నిదర్శనం. శంకర భగవత్పాదులు ఈ శ్లోకంలో భక్తితత్వాన్ని మధురాతి మధురమైన ఉపమానాలతో వర్ణించి చెప్పారు. శ్రీ శుద్ధ చైతన్య స్వామి ఈ భక్తికి మరో ఉదాహరణ ఇచ్చారు. కట్టువిప్పిన ఆవుదూడ చెంగున దూకుతూ ఆవు వద్దకు చేరటం కూడా భక్తికి ఉదాహరణగా వారు సూచించారు. ఈ విధంగా భగవంతుని అందలి ప్రేమచే సర్వదా భగవంతుని వైపు ఆకర్షింపబడే మనోవ్యాపారమునే భక్తి అని చెప్పాలని శ్రీ శుద్ధ చైతన్య స్వామి వారు చెప్పారు. మనందరి మనస్సులకు పై విధంగా భగవంతుని వైపు మళ్ళీ భక్తి కలగాలని దైవాన్ని ప్రార్థిద్దాం. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం.